మార్నింగ్ టైమ్ స్టోరీస్. ఇంటింటికి ఓ కథ. మొదటి భాగంలో పక్కింటి నుంచి ఏదో పెద్ద కేక వినిపించడంతో సీతారా మరియు వేద వర్షాలు చాలా కంగారు పడతారు. పరుగు పరుగున పక్కింటికి వెళ్తారు. పక్కింట్లో ఉంటున్న మైనా అత్తగారు, ఏంటి మీరందరిలా వచ్చారు? ఏం కాలేదు, పొయ్యి మీద నూనె కొంచెం కాలు మీద పడింది, అందుకే అరుస్తుంది, కట్టుగట్టాలి, మీరింక ఎల్లండి అని అనడంతో వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాని వర్ష అనుమానంతో వేదతో, నాకెందుకో చాలా అనుమానంగా ఉంది, వాళ్ళ అత్తగారు ఇదంతా చేశారేమో అని. ఆమె బయటకు వెళ్ళింది కదా, మనం వెళ్ళొకసారి పలకరిద్దాం అని అనడంతో వాళ్ళిద్దరూ సరే అని ఎవ్వరికీ తెలియకుండా మైనా వాళ్ల ఇంటికి వెళ్తారు. అక్కడ మైనా ఏడుస్తూ కూర్చుంటుంది. ఎందుకు బాధపడుతున్నారో నిజం చెప్పండి, అసలేం జరిగింది? మీ అత్తగారే మిమ్మల్ని ఏదో చేశారు కదా? దానికి మైనా, అవును, మా అత్తగారే నా కాళ్ల మీద కావాలని నూనె పోశారు. నేను ఈ నరకాన్ని భరించలేకపోతున్నాను. నాకు అమ్మా నాన్న ఎవ్వరూ లేరు, అందుకే ఎన్ని హింసలు పెట్టినా ఇక్కడే పడున్నాను అంటూ బాధగా చెబుతుంది. ఆ మాటలు విని వాళ్ళు కూడా చాలా బాధపడతారు. మరి నీ భర్త ఏం మాట్లాడ్డా? నా భర్తకు చెబితే మా అత్త నన్ను చంపేస్తుంది. ఈ విషయాలేవి కూడా నా భర్తకు తెలియదు. పాపం, మా అత్తగారు నన్ను బాగా చూసుకుంటుందని ఆయన అనుకుంటూ ఉంటాడు. ఆ మాట వినగాని వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా, మీ అక్క అత్తగారు చాలా మంచి వాళ్ళు దొరికారు, కానీ మీ అక్క వాళ్ళ అత్తగారిని సరిగ్గా చూసుకోదు. మా ఇంట్లో చూస్తే దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. ఒకరింట్లో అత్తగారు బాగుంటే ఒకరింట్లో కోడలు బాగోదు, కోడలు బాగుంటే అత్తగారు బాగుండరు, ఏంటో ఈ విధి అని అనుకుంటూ ఉండగా ఆ మాటలన్నీ చాటుగా మైనా అత్తగారు వింటారు. అప్పుడే మైనా భర్త సీనయ్య కూడా అక్కడికొస్తారు. సీనయ్య ఆ మాటలు విని తన తల్లితో, అమ్మా, ఇప్పుడు నాకంతా అర్థమైంది. నా భార్యని నువ్వు ఎంత బాగా చూసుకుంటున్నావో అర్థమైందమ్మా. ఆ మాటలు విని తల్లి చాలా కంగారు పడుతుంది. ఆమె ఏడుస్తూ, ఒరేయ్, అలా నేను గుప్పెట్లో పెట్టుకోకపోతే నెత్తినెక్కి కూర్చొని నిన్ను నన్నిద్దరినీ ఓ ఆట ఆడిస్తుందిరా. పక్కింటి సీతారం చూస్తున్నావుగా, వాళ్ళత్తగారిని ఏం చేస్తుందో. అలాంటి బతుకు నాకు రాకుండా ఉండడం కోసమేరా ఇలా చేస్తున్నాను నేను, కానీ తన మీద నాకు ఎలాంటి కోపం లేదు అని అంటుంది. ఆ మాటలకి సీనయ్య ఆలోచిస్తూ ఉంటాడు. కొంత సమయం తర్వాత వేద వర్ష వాళ్లను గమనించి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే సీతారా దాన్ని చూస్తుంది. వాళ్ళింటికి రాగానే సీతారా, మైనా వాళ్ళింటికి ఎందుకు వెళ్లారు మీరు? అది కూడా నాకొక్క మాట చెప్పకుండా. అప్పుడు వర్ష సీతారకు జరిగిన విషయం చెబుతుంది. దాంతో సీతార కోపంగా, పక్కింటి వాళ్ల గురించి మనకెందుకు, మన పని మనం చూసుకోవాలి, కానీ ఇంకెప్పుడు ఇలా చేయకండి. ఇలాంటి పంచాయతీలు కనుక మీరు చేసే పనైతే ఇక నుంచి త్వరగా వెళ్ళిపోండి అని సమాధానం చెప్పడంతో వాళ్ళు చాలా బాధగా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు. ఇదిలా ఉండగా అక్కడ సీనయ్య తల్లితో ఏం మాట్లాడకుండా భార్య దగ్గరికి వెళ్ళి, నేనంతా విన్నాను. నువ్వెందుకు మా అమ్మ చేస్తున్న విషయాలు నాకు చెప్పలేదు? ఇక మీదట మా అమ్మ ఏదైనా చేస్తే నాకు చెప్పు అని చెప్పడంతో ఆ మాటలు వింటున్న తల్లి తన మనసులో, ఇప్పుడే గదా వాడికి అర్థమయ్యేలా చెప్పాను, వీడేంటి భార్య ముందలా మాట్లాడుతున్నాడు, ఈ విషయం గురించి కొంచెం శ్రద్ధ తీసుకోవాలి, కాని కొన్ని రోజులు మాత్రం కోడల్ని ఏమనకూడదు అని అనుకుంటుంది. ఇక ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతూ ఉంటారు. అప్పుడు మైనా చాలా బాధగా బయటకొస్తుంది. ఆ సమయంలో పక్కింటి గోడ మీద సీతారా అత్తగారు శకుంతల కూర్చొని ఉంటుంది. దాన్ని చూసిన మైనా, అత్తయ్య, ఏమైంది అంత దిగులుగా కూర్చొనున్నారు అని పలకరిస్తుంది. అత్తగారు మైనను చూసి, ఏం లేదమ్మా, నా సంగతి సరే, నువ్వేంటి ఇంత రాత్రి వేళ బయటకొచ్చావు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒకరి బాధలు ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు మైన మనసులో, మిమ్మల్ని చూస్తే నాకు చాలా బాధగా ఉంది, మీలాంటి అత్తయ్య దొరికితే నాకెంత బాగుండేదో, అసలు మీరే మా అత్తయ్య అయితే ఇంకా బాగుంటుంది అని అనుకుంటుంది. అత్తగారు మనసులో, నీలాంటి కోడలు నాకుంటే ఎంత బాగుండేదో, అసలు నువ్వే నా కోడలైతేనే బాగుండేది అని తను కూడా ఊహించుకుంటుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు అత్త కోడల్లాగైతే ఎలా ఉంటారో అని ఊహించుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ అత్తా కోడల్లాగా ఊహించుకుంటూ ఉంటారు. అమ్మా కోడలు పిల్ల, ఇదిగో నీకోసం ఈరోజు ఇష్టమైన వంట చేశాను. అత్తయ్య, మీకు తెలియకుండా నేను కూడా మీకు ఇష్టమైన వంట చేశాను, ఇద్దరం కూర్చొని తిందాం రండి అని అనుకుని ఇద్దరూ కూర్చొని భోజనం చేస్తారు.
కొంత సమయం తర్వాత ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అత్తగారు, అమ్మా, నీ దగ్గర పాత చీరలున్నాయి కదా, వాటి బదులు కొత్త చీరలు తీసుకొని ఆ పాత చీరలన్నీ కూడా నీకు నచ్చినట్టుగా డ్రెస్సులు కుట్టుకో. ఈరోజు షాపింగ్కి వెళ్దాం. లేదత్తయ్యా, ఆ పాత చీరలన్నింటితో బొంతలు కుట్టిస్తే అలా పడుంటాయి. మనం ప్రత్యేకంగా మళ్లీ బెడ్లు కొనాల్సిన అవసరం ఉండదు. డబ్బులు కొంతవరకు సేవ్ చేసుకోవచ్చు కదా. మంచి ఆలోచనమ్మా. అయితే ఈరోజు ఆ పని చేద్దాం అని అనుకుని ఇద్దరూ కూడా పాత చీరలతో బొంతలు తయారు చేస్తారు. ఆ తర్వాత ఇద్దరూ షాపింగ్కి వెళ్లాలని నిర్ణయించుకుని షాపింగ్ కోసమని వెళ్తారు. అక్కడ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అబ్బాయి, అక్కడున్న ఎర్ర రంగు చీర అమ్మాయికివ్వు, చాలా బాగుంటుంది. అమ్మా మైనా, ఇది తీసుకో, నీకు అద్భుతంగా ఉంటుంది. మీ సెలెక్షన్ చాలా బాగుందత్తయ్యా. నిజంగానే ఇది నాకు చాలా బాగుంటుంది. అద్భుతంగా ఉంది చూడ్డానికి కూడా. అలా అత్తగారు చెప్పింది కోడలు తీసుకుంటుంది. కోడలు కూడా అత్తగారికి ఏది బాగుంటుందో అది చూపించి దాన్ని తీసుకోమని చెప్పడంతో అత్తగారు కూడా దాన్ని తీసుకుంటారు. అలా ఇద్దరూ షాపింగ్కి వెళ్ళొస్తారు. ఇంటి దగ్గర వాళ్ల అత్త కోడల్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇదిలా ఉండగా సీతారా అత్తగారు, చూసారా, పక్కింటి వాళ్ళు ఎంత బాగా అన్యోన్యంగా ఉన్నారో. మీరు ఉన్నారు ఎందుకు చీటికి మాటికి గొడవ పడుతూ ఉంటారు. నేనుగాదే చీటికి మాటికి గొడవ పడేది, నువ్వు. నీ వల్లే నేను గొడవ పడాల్సొస్తుంది, నీ మొహం మండ అని ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. అలా తిట్టుకోవడం కొట్టుకోవడం దాకా వస్తారు. దాన్ని చూసిన మైనా అత్తగారు పెద్దగా నవ్వుకుంటూ ఉంటారు. అలా నవ్వుకుంటూ వాళ్ళు ప్రస్తుతం ఉన్నదానికి వస్తారు. ఏమైందత్తయ్యా, అలా ఒక్కసారిగా నవ్వుతున్నారు? నువ్వెందుకు నవ్వుతున్నావు? అప్పుడు వాళ్ళిద్దరూ కూడా వాళ్ల ఊహ గురించి చెప్పుకుంటారు. అలా వాళ్ల ఊహ గురించి చెప్పుకుని నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు మైనా, నిజంగానే మన ఊహలో జరిగింది ఎంత బాగుందో. మనమెంత అన్యోన్యంగా ఉన్నామో. కాని మీకేమో రాక్షసిలాంటి కోడలు దొరికింది, నాకేమో గయ్యాలెత్త దొరికింది. ఏం చేద్దాం చెప్పండి? అవును తల్లి, ఏం చేద్దాం? మన రాత ఇలా రాసుంది. వాళ్ళెప్పటికీ మారి మనతో ప్రేమగా ఉంటారో చూడాలి అని వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక చూస్తుండగానే తెల్లవారిపోతుంది. అత్తయ్య, తెల్లవారిపోయింది. ఇక మనం పని చేసుకోవడం మంచిది. ఈ రాత్రి నిద్రలేదుగా, పనిచేసి కొంచెంసేపు పడుకుంటాను. పడుకుంటే మళ్ళీ ఆ మహాతల్లి ఏమంటుందో అని భయంగా ఉంది. కాని తప్పదు. అవునమ్మా, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఇంటి ముందుగా ముగ్గు పెడతాను అని ఇద్దరూ అనుకుని ముగ్గు పెడుతూ ఉంటారు. ఆ తర్వాత సీతారా వాళ్ళత్తగారితో, ఏమిటి ఈరోజు తొందరగా లేచి పనిచేశారు? ఈరోజు వర్షం పడుతుందేమో. బాగోలేక రాత్రంతా నిద్రపోకుండానే ఉన్నాను తల్లి అని అనడంతో సీతారా కోపంగా, అంత మనసు బాగోకుండా ఉండటానికి ఏమైందో తెలుసుకోవచ్చా అని అడగడంతో ఆమె ఏం మాట్లాడకుండా అలా నిలబడిపోతుంది. ఇంతలో ఇద్దరు చెల్లెళ్ళు అక్కడికొచ్చి ఆ మాటలు విని, నీలాంటి కోడలు దొరికితే వాళ్ల పరిస్థితి ఇలాగే ఉంటుందిలే. వాళ్ళనుకున్నదొకటి జరిగిందొకటైతే ప్రతి అత్త కూడా ఇలాగే భావిస్తుంది. ముందు నీ బుద్ధి మారితే ఆమె ప్రశాంతంగా ఉంటుంది అని అనడంతో సీతారా కోపంగా, నోరు మూసుకొని లోపలికి వెళ్ళు, నీకేం తెలుసు ఇలా మాట్లాడ్డానికి అని అంటుంది. అప్పుడు వర్ష, ఎంతకాలం మా నోరు మూస్తావు చెప్పు? ఏదో ఒక రోజు ఆమెకు కూడా కడుపు రగిలిపోతుంది. అప్పుడు నీ అంత చూస్తుంది. ఆ రోజు నువ్వు పుట్టింటికి రావాలన్నా నీకు అమ్మా నాన్న లేరు. మా దగ్గరికి రావాలనుకున్నప్పుడు మేము దగ్గరికి రానివ్వం. నీ చావు నువ్వే చావాల్సొస్తుంది. ఆ మాటలకు సీతారా కోపంగా, అసలు నా ఇంట్లో నుండి మీ ఇద్దరు బయటికి వెళ్ళిపోండి అని అంటుంది. దాంతో వాళ్ళిద్దరూ, మేమది ముందే నిర్ణయించుకున్నాంలే అని వాళ్లు కూడా కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. అత్తగారు వాళ్లని అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా సీతారా కోపంగా, నువ్వేమో మంచిదానివి, నేను చెడ్డదాన్నని అనిపించడానికా ఇదంతా? సరిపోయింది బాగోతమంతా అని కోపంగా వెళ్ళిపోతుంది. వర్షావేద ఇద్దరు కూడా, ఎవరు ఎలాంటి వాళ్లో మాకు బాగా తెలుసులే అని అంటూని సీతారా అత్తగారితో, అత్తయ్య, ఈ ఇంట్లో నీకు నరకంగా అనిపిస్తే మా దగ్గరికి వచ్చేయండి. మా ఇంటి తలుపులు ఎప్పుడూ మీకోసం తెరిచే ఉంటాయి. ఈ నరకంలో ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు ఆ అక్క చెల్లెళ్ళు. ఇదిలా ఉండగా మైనా ఇంట్లో అత్తగారు మైనాతో, అమ్మా మైనా, నీ కాలు బాగోలేదుగా, నువ్వెళ్ళి విశ్రాంతి తీసుకో, పని మొత్తం నేను చేస్తాన్లే అని అంటుంది. ఆ మాట వినగానే మైనా, నేను చూస్తుంది నిజమేనా అన్నట్టుగా ఆమె వైపు చూస్తుంది. వెళ్ళమ్మా,
నేనున్నాగా చూసుకుంటాను అని అనడంతో అత్తగారు ఉన్నట్టుండి ఇలా మాట్లాడుతుందేంటి అనేది ఆలోచిస్తూ ఉంటుంది. అత్తగారు నిజంగా మారిపోయారా లేదా అనేది తర్వాయి భాగంలో చూద్దాం.